హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ విశ్వం సైంటిస్టులు ఎక్కడ దాకా కనిపెట్టారు, అబ్జర్వబుల్ యూనివర్స్ ఎంత ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎర్త్ నుండి మొదలు పెడదాం. ఎర్త్ 12,742 కిలోమీటర్లు. ఇది సూర్యుడితో పోలిస్తే చాలా తక్కువ. సూర్యుడు 1.4 మిలియన్ కిలోమీటర్స్. అంటే ఇక్కడ కాపాడుతున్న చిన్న డాట్ మన ఎర్త్. ఒక సూర్యుడిలో 12 లక్షల భూములని సరిపెట్టవచ్చు. ఇది ఈ విశ్వంలో సమాంతరమైన స్టార్. అంటే ఇంతకన్నా మన మిల్కీవే గెలాక్సీలో పెద్ద స్టార్స్ ఉంటాయి, చిన్న స్టార్స్ ఉంటాయి. మన మిల్కీవే గెలాక్సీలో అతిపెద్ద స్టార్ యుఎక్స్ క్యూటీస్ ఎన్ని కిలోమీటర్లు అంటే 1.2 బిలియన్ కిలోమీటర్స్. క్యూటీస్ స్టార్ మన సూర్యుడి కన్నా 1700 రెట్లు పెద్ద స్టార్. మన మిల్కీవే గెలాక్సీ 1,20,000 లైట్ ఇయర్స్. లైట్ సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. అదే సంవత్సరానికి 94,000 కోట్ల సంవత్సరాలు వెళ్తుంది. మన మిల్కీవే గెలాక్సీ 1,20,000 లైట్ ఇయర్స్. ఇక్కడ కాపాడుతున్న ఈ చిన్న బాక్స్ మనకి నైట్ కాపాడుతున్న నక్షత్రాలు, మన సూర్యుడు మొత్తం ఇక్కడే ఉంది. మన విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ IC1101. దీని వెడల్పు 6 మిలియన్ లైట్ ఇయర్స్. అంటే ఇది చాలా పెద్ద గెలాక్సీ. ఇది మనం ఊహించినంతకన్నా పెద్ద గెలాక్సీ. 50 గెలాక్సీలను కలిపి లోకల్ గ్రూప్ అంటారు. 100 లోకల్ గ్రూపులను కలిపి వర్గో సూపర్ క్లస్టర్ అంటారు. 1,00,000 గెలాక్సీలని కలిపి లాన్యా గ్యాస్ సూపర్ క్లస్టర్ అంటారు. ఇలాంటి కొన్ని కోట్ల సూపర్ క్లస్టర్లను కలిపి అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది ఒక లైట్ బోర్డు ఉంటే మొత్తం యూనివర్స్ అనేది ప్లూటో అంత ఉండొచ్చు అని సైంటిస్టులు అంచనా. ఈ విశ్వం అనేది ఎంత ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి.